నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య. జైలుకెళ్ళొచ్చా గర్వంగా ఉంది. నా కోసం జనం కోసేసుకుంటున్నారు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే వైసీపీ నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు నిన్న జైలు నుంచి విడుదలయ్యారు కదా. విడుదలైన తర్వాత ఆయన కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. ఆయన ఏమంటారంటే, నేను జైలుకెళ్ళొచ్చాను, నాకు గర్వంగా ఉంది. అసలు నేను జైల్లో ఉన్నప్పుడు అనంతపురం దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు జనమంతా బయటకు వచ్చేసారు, నా కోసం నినాదాలు చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. పాపం జైల్లో ఉన్నాడు కాబట్టి ఆయనకు తెలియదేమో. వాళ్ళంతా నినాదాలు చేసింది జై జగన్, జై జగన్ అని, సీఎం జగను, కాబోయే సీఎం జగను అని చెప్పి నినాదాలు చేశారు తప్ప, సీదిరి అప్పలరాజుకి అన్యాయం జరిగింది, సీదిరి అప్పలరాజుని అక్రమంగా జైల్లో పెట్టారని ఎవ్వరు కూడా నినాదాలు చేయలేదు. నినాదాలు చేయలేసరి కదా, కనీసం ఒక్క ఫ్లెక్సీ అన్నా ఏర్పాటు చేసి సీదిరి అప్పలరాజుని అక్రమంగా జైల్లో పెట్టారు అని ఎవ్వరూ కూడా మెన్షన్ చేయలేదు. కానీ సీదిరి అప్పలరాజు మాత్రం నా కోసం జనం కోసేసుకుంటున్నారు అన్న రేంజ్లో, అంటే జనమంతా నా కోసం వచ్చారు అన్న రేంజ్లో ఆయన చెప్తున్నాడు నిన్న ప్రెస్ మీట్లో. అందుకనే నేను టైటిల్లో కూడా అలా పెట్టాను, నా కోసం జనం కోసేసుకుంటున్నారు అని చెప్పి సీదిరి అప్పలరాజు అంటున్నట్టు. సో మొత్తం మీద సీదిరి అప్పలరాజు రిలీజ్ అయిన తర్వాత కార్యకర్తలు అంతా కూడా ఆయన కోసం రోడ్ల మీదకి వచ్చేసి ఆయన్ని ఎత్తుకొని పైకెత్తేసి సంబరాలు చేసినట్టుగా ఆయన ఫీల్ అవుతున్నాడు. కానీ పట్టుమని 10 మందే వచ్చారు అక్కడ, ఎక్కువ మంది ఏం రాలేదు. ఆయన ఫ్యామిలీ మెంబర్సు, ఆయనతో పాటు ఇంకో 10 మంది వచ్చారు. వాళ్లే ఎత్తుకొని ఆయన మెడలో వైసీపీ కండువాలేసి అటు ఇటు కాస్త ఊపారు, హడావుడి చేశారు. దీనికే సీదిరి అప్పలరాజు తాను ఒక నేషనల్ వైడ్ లీడర్ అయిపోయినట్టుగా, జనమంతా ఆయన కోసం కింద మీద పడిపోతున్నట్టుగా ఆయన ఫీల్ అవుతున్నాడు. అయితే ఆయన ఏమంటున్నాడో ఒకసారి మనం విందాం. బట్ ఈ ప్రభుత్వం నా మీద రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా మీరు కూడా ఓ రకమైనటువంటి కక్ష పెట్టారు. అబద్ధ భావంలో వచ్చినటువంటి కక్ష రాజకీయాల్లో తొక్కేసి అనగదొక్కి మళ్ళీ అధికారం చేసుకుంటున్నటువంటి ఆత్మతో చేస్తున్నటువంటి ఆకృత్యంలో భాగంగా జరిగింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ఖచ్చితంగా పోలీసు ఇంప్లిమెంట్ చేయవలసింది అన్నప్పుడు జరిగినటువంటి ఒక తప్పుడు కేసు తప్ప మరొకటి కాదని నేను భావిస్తున్నాను. లేకపోతే ఒక యాక్సిడెంట్ ని హత్యాత్మక కేసులు పెట్టిన దేశంలో ఎక్కడైనా చూసినాం? ఇలాంటి అనేక సందర్భాలు ఉన్నాయి. మనుషుల్లో ఎమ్మెల్యేలు పిల్లలు చేసినారు. ఆ టైంలో ప్రభుత్వం ఎలా స్పందించింది? ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత రోజున నాగేశ్వరంలో ఒక యాక్సిడెంట్ జరిగింది, దాని ఎలా స్పందించింది? అంటే ఈ కేసు కోర్టులో ఉంది కాబట్టి దాని పూర్వపరాలు మాట్లాడడానికి మరి కొంత సమయం తీసుకుంటారు. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు వాటి గురించి కామెంట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఓకే, ఈ సందర్భంగా అంత దూరం నుంచి వచ్చి ఇది కామెడీ ఉంటుంది, ఇది కామెడీ. మా కుటుంబానికి, మా నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తకి ధైర్యం చెప్పడానికి విచ్చేసినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ముందుగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈయన కుటుంబానికి, ఈయన కార్యకర్తలకి ధైర్యం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అని ఈయన భ్రమపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో సీదిరి అప్పలరాజు ఎలాగూ ఓ కేసులో ఇరుక్కున్నాడు, జైలుకు వెళ్ళాడు కదా, ఒక బల ప్రదర్శన యాత్ర చేద్దాము అని చెప్పి ఆయన ఫిక్స్ అయ్యి వచ్చాడు. నిజానికి ఈయన కోసం జగన్మోహన్ రెడ్డి వచ్చుంటే మధ్యాహ్నం 11ంటికో ఏమో ఉదయం 11ంటికి ఏమో విశాఖపట్నంలో ఫ్లైట్ దిగాడు. సాయంత్రం 5 వరకు ఈయన ఉన్న జైలు దగ్గరికి వస్తూనే ఉన్నాడు. 5ంటికి కూడా రాలేదు. ములాఖత్ 5ంటికి లోపే ఉంటుంది, 5 తర్వాత ములాఖత్ ఉండదు అని తెలిసినా కానీ జగన్మోహన్ రెడ్డి వస్తూనే ఉన్నాడు. 6ంటికో 6:30కో వచ్చాడు, ములాఖత్ ఇవ్వలేదు. బయటే నుంచుని వాళ్ళ ఫ్యామిలీని పక్క నుంచో పెట్టుకుని, సీదిరి శ్రీదేవిని పక్కన నుంచో పెట్టుకుని, సీదిరి అప్పలరాజు కొడుకుని పక్కన నుంచో పెట్టుకుని ఏవో 4 మాటలు చెప్పాడు. ఆ 4 మాటల్లో కూడా సీదిరి అప్పలరాజు గురించి, ఆయన చేసిన మంచి పనుల గురించి, లేదా వైసీపీ చేసిన మంచి పనుల గురించి మాట్లాడినా బాగుండేది. దానయ్యకి 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినాయి, పోతే ఏమైంది అన్నట్టుగా మాట్లాడి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అది ఎంత వివాదాల పాలైందో మనమంతా చూసాం. కానీ సీదిరి అప్పలరాజు మాత్రం జగన్ నా కోసమే వచ్చాడు అన్నట్టుగా పాపం భ్రమలో బ్రతికేస్తున్నాడు. ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు నేను పేపర్లో చూస్తే నాకు అనిపిస్తుంది, ఇన్ని లక్షల మంది ఈ అన్యాయం పట్ల గొంతెత్తుతున్నారా? ఇన్ని లక్షల మంది ఈ అన్యాయం పట్ల కదిలి వచ్చారా? ఎవరూ కూడా ఈ అన్యాయం పట్ల కదిలి రాలేదు. ఒకవేళ కదిలి వచ్చుంటే వాళ్ళంతా వెళ్లాల్సింది దానయ్య ఇంటికి. దానయ్య పిల్లలు అనాథలైపోయారు, తండ్రి లేని బిడ్డలైపోయారు. 1.5 బిడ్డ ఒకడు, 4 ఏళ్ల బిడ్డ ఒకడు, వాళ్ళిద్దరు అనాథలయ్యారు. జగన్మోహన్ రెడ్డి కూడా నిజంగా మనసు కరిగిపోయి ఉంటే ఆయన వెళ్లాల్సింది సీదిరి అప్పలరాజుని రిమాండ్లో ఉంచిన జైలు దగ్గరికి కాదు, దానయ్య కుటుంబం దగ్గరికి. ఎవరికీ మనసు కరగలేదు, ఎవరు కూడా మానవత్వం గురించి మాట్లాడలేదు, కేవలం రాజకీయాల గురించే మాట్లాడుకున్నారు. కానీ సీదిరి అప్పలరాజు మాత్రం దాన్ని ఎన్కాష్ చేసుకోవాలని చూస్తున్నారు. నన్ను జైలు పెట్టమన్నటువంటి, అక్రమంగా జైలు పంపించమన్నటువంటి, రాజకీయ కక్షలను జైలు పంపించమన్నటువంటి, ముఖ్యంగా నా కొడుకును సైతం ముక్కుపచ్చలన్నటువంటి రాజకీయాలతో సంబంధం లేదు. నా మీద కక్ష తీర్చుకోవడం కోసమని
నా కొడుకును కూడా బడ్జెట్ మానటువంటి దాని మీద ఇన్ని లక్షల మంది అనంతపురం నుంచి చెప్పడం వరకు గొంతెత్తి నిలదించమన్నటువంటి నిజంగా నాకు చాలా గర్వంగా అనిపించింది. మనం చెప్పుకున్నాం కదా, జైలు పెట్టాలి నా కానీ నా కొడుకు కానీ నేను ఏం తప్పు చేశాను నేను ఒక రకమైనటువంటి చిన్న నిరాశాభావం ఉండేది. ఆ మొదటి రెండో రోజునే దాసన్ వచ్చారు జైలు నాకు ములాఖత్తు పెట్టుకొని కలవడానికి. అదే సందర్భంగా ప్రసాద్ సార్ సందేశం కూడా నాకు చెప్పారు, ఆందోళన పడదు, రాజకీయాల్లో ఇది భాగమైనప్పటికీ నిన్ను కక్షపూరితంగా పెట్టమన్నటువంటి కక్షపూరితంగా జైల్లోకి పంపించారు అని చెప్పి సీదిరి అప్పలరాజు పదే పదే చెప్తున్నారు కదా. తన కొడుకు మీద కూడా అన్యాయంగా కేసు పెట్టారని చెప్తున్నారు కదా. నిజంగా తన కొడుకు గనక యాక్సిడెంట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్లకుండా దానయ్యని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి తను కూడా అంటే చిన్న గాయమైందని చెప్పేసి చెప్తున్నారు కదా, తను కూడా అక్కడే ట్రీట్మెంట్ చేయించుకుని దానయ్య కుటుంబానికి మేము అండగా ఉంటాం, పరిహారం చెల్లిస్తాము అని చెప్పేసి మామిడి గోవిందరావు ఎలాగైతే చేశారో సీదిరి అప్పలరాజు చెప్తున్నారు కదా. మరి మామిడి గోవిందరావు తనయుడు యాక్సిడెంట్ చేశాడు అని చెప్పి సీదిరి అప్పలరాజు చెప్తున్నాడు. మరి సీదిరి అప్పలరాజు కూడా మామిడి గోవిందరావు ఎలా అయితే యాక్సిడెంట్కి బాధితులైన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళని ఆదుకుని, అలాగే క్షతగాత్రులకి కూడా ఆయన సొంత డబ్బులతోటి ట్రీట్మెంట్ చేయించారు. అలా చేయించుంటే ఈ స్థితి వచ్చేది కాదు. నిజంగా సీదిరి అప్పలరాజుకి ఈ గతి పట్టేది కాదు. కానీ సీదిరి అప్పలరాజు మొత్తానికి కేసుని తప్పుదోవ పట్టిద్దామని చూశారు. అందుకనే ఆయన అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కేసుని తారుమారు చేద్దామని, సాక్ష్యాధారాలని తప్పుదోవ పట్టిద్దామని చూసినందుకే ఆయన అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళారు తప్ప ఎక్కడా కక్ష సాధింపు లేదు అన్నది ఇక్కడ గుర్తించాలి. అయితే సీదిరి అప్పలరాజు కక్ష సాధింపు అంటున్నారు కదా, అసలు కక్ష సాధింపు ఎలా ఉంటుంది అనేది మీకు ఒక్కసారి గుర్తు చేస్తాను. ఈవిడ రంగనాయకమ్మ జస్ట్ ఫేస్బుక్లో ఒక పోస్ట్ని రీపోస్ట్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్బుక్లో ఆవిడకి కనిపించిన ఒక పోస్ట్ని రీపోస్ట్ చేశారు, అంతే. వెంటనే ఆవిడని అరెస్ట్ చేశారు. ఇక రఘురామకృష్ణంరాజు ఈయనని ఏ విధంగా టార్చర్ చేశారు, అరెస్ట్ చేసి అనేది మనమంతా చూసాం. కేవలం జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు అనే ఒకే ఒక్క కారణంతో, సజ్జల రామకృష్ణారెడ్డిని విమర్శించారనే కారణంతో, విజయసాయిరెడ్డిని విమర్శించారనే కారణంతో ఈయన్ని అక్రమంగా అరెస్టు చేసి కేసే లేని కేసులో ఈయన్ని ఇరికించి ఎంత చిత్రహింసలు పెట్టారో మనమంతా చూసాం. అలాగే డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి ఆయన్ని ఏ గతి పట్టించారో అందరికీ తెలిసిన విషయమే రాష్ట్ర ప్రజలకి. ధూళిపాళ నరేంద్ర కుమార్ కమ్మ సామాజిక వర్గంలో పుట్టడమే ఆయన చేసుకున్న పాపమా అన్నట్టుగా ఆయన్ని ఎంత వేధించారు, జైల్లో పెట్టి ఎన్ని కేసులు పెట్టారు, ఆ కేసులన్నీ ఏమైపోయినాయి అన్నీ అందరికీ తెలుసు. ఇది కక్ష సాధింపు అనంటే. అచ్చెన్నాయుడు ఆయన వాయిస్ తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుంది అని చెప్పి ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉండగా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి అనేది కనికరం కూడా లేకుండా ఆయన్ని ఎంత ఇబ్బందులకు గురి చేశారు, అరెస్టు చేసి తీసుకువెళ్ళి కరోనా కేసులు ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన్ని పెట్టి ఎంత నానా చిత్రహింసలు పెట్టారో అంతా చూసాం. అలాగే కొల్లు రవీంద్ర బీసీ నాయకుడు అని కూడా చూడకుండా ఆయన్ని దారుణంగా అరెస్టు చేసి ఒక హత్య కేసులు ఇరికించాలనే ప్రయత్నం చేశారు. మరి ఆ హత్య కేసు ఏమైందో ఇప్పుడు కూడా వైసీపీ నాయకులు ఎవ్వరూ మాట్లాడరు. ఆ హత్య ఎవరు చేశారు, ఎందుకు చేయించారు అనేది అందరికీ తెలుసు, మచిలీపట్నంలో ప్రజలందరికీ తెలుసు. కానీ వైసీపీ నాయకులు ఇప్పుడు మాట్లాడరు. ఇక ఇవన్నీ ఎందుకు? రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్కి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు, విభజిత ఆంధ్రప్రదేశ్కి 1 సారి, మొత్తం 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఏ కేసు లేకుండా ఆయన తీసుకువెళ్ళి అరెస్ట్ చేయలేదా? ఇవి అక్రమ అరెస్టులు అంటే, ఇవి కక్ష సాధింపులు అంటే. సీదిరి అప్పలరాజుని అరెస్టు చేయటం కక్ష సాధింపే అనిపించుకోదని చెప్పడంలో కూడా ఎటువంటి డౌట్ లేదు. ఆయన చట్టాన్ని చట్టాన్ని తప్పుదోవ పట్టించాలని చూశారు, కేసుని తారుమారు చేయాలని చూశారు. అది ఆయన చేసిన తప్పు. ఆయన కొడుకు యాక్సిడెంట్ చేయడం అనేది కావాలని చేసిన యాక్సిడెంట్ కాదు, యాక్సిడెంటల్గా జరిగింది కాబట్టి దాన్ని యాక్సిడెంట్ అన్నారు. సో దాన్ని తప్పించుకోవడానికి లేదా వేరే ఎవరినో తీసుకొచ్చి ఆ యాక్సిడెంట్ కేసులో ఇరికించడానికి, సాక్ష్యాల్ని తారుమారు చేయడానికి ప్రయత్నించారు కాబట్టి కేసు అయింది. లేదా కేసు అయ్యేది కాదు, వాళ్ళు జైలుకి కూడా వెళ్ళేవాళ్ళు కాదు. అతి తెలియకపోయారు, ఉన్న వస్త్రాలు ఊడినాయి. ఏదో అంటారు కదా సామెత, అణ్వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు ఊడినాయని. అలా అయింది పరిస్థితి. మరి దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.